మా సామ్సంగ్ క్వాలిటీ బాయ్ రండి రా దగ్గర రా బాయ్ అక్కడే ఆల్రెడీ పెట్టారు ముందుకు ఇద్దరు మా ఇద్దరు పక్కన పెట్టుకుంటే వచ్చింది వైట్ రైట్ Hi guys, welcome to my channel. Sabarkai. రాజీవ్ SRL లో మెంబర్ థ్యాంక్స్ తో కాల్స్ తీసుకుంటా ఉంటాడు. ఒరే నీ అమ్మ ఎటాలని చెప్పారు అదే 90 ఏమంటున్నావు 90 ఎక్కమంటున్నావు క్లారిటీ చెప్పాలి నువ్వు అది తీసి 90 వేసుకుంటూ ఇబ్బంది మన బర్త్డే బాయ్ ఉన్నాడు మన యూట్యూబ్ షార్ట్స్ లో వస్తాయి చూసారా వింటేజ్ గా రెడీ అవ్వండి ఫ్రెండ్స్ అని చెప్పి బ్లాగ్స్ అలా రెడీ అయ్యాడు అనమాట నీట్ గా వింటేజ్ సెట్ ప్యాంట్ వాచ్ ట్రావెల్ విత్ కిట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన జస్ట్ అంతా హాయ్ చెప్పిస్తాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షాట్ కనిపిస్తుంది అది ఇప్పుడు బర్త్డేకి 6 lakhs కి వెళ్తున్నాం అక్కడ మనోడు ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసి అయితే 6 figures అన్నాడు జాబ్ అని చెప్పి 6 figure జాబ్ పెట్టాలి వెనకాల ఏంట్రా ఇప్పుడు పురాతన కాలం ట్రక్ ఒకటి ఉంది అది కుదిందనుకో 6 lakhs లోకి వెళ్తాం స్ట్రైట్ అయినా ఇంకా 31 miles మంచిగా చిల్ అవుదామని వచ్చిన మాకు మేనేజ్మెంట్ ఇచ్చిన షాక్ డు నాట్ ఎంట్రీ అంట ఎందుకంటే మేము ఉన్నది ఫ్లాష్ పాస్ దట్స్ ఓన్లీ ఫర్ ద రైడ్స్ అనమాట ఎంట్రీ టికెట్ విడిగా తీసుకోవాలని చెప్పారు అది మళ్ళీ ప్లస్ $45 పడుతుందని చెప్పారు అనమాట మాకు ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ 10 passes తీసుకున్నాం ఎంట్రీ పాసెస్ అండ్ అక్కడి నుంచి ఫ్లాష్ పాస్ అనవసరంగా తీసుకుందామని లోపలికి ఎంటర్ అయ్యాక అనుకున్నాం కానీ ఎవ్రీ రైడ్ దగ్గర వర్త్ అనిపించింది అందరూ రెగ్యులర్ లైన్లో 4 to 5 lines వరకు తిరిగి రావాలి మేమైతే డైరెక్ట్ VIP దర్శనానికి వెళ్ళినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట డైరెక్ట్గా ప్రతి రైడ్ దగ్గరికి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ కిట్టు నేను వీడియోస్ చేసి చాలా రోజులైంది అది నాకు కూడా తెలుస్తుంది సో చాలా రోజుల తర్వాత మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి 6 lakhsకి వచ్చామన్నమాట అలా ఇక్కడికి వెళ్ళే టైం దొరక పెద్ద వీడియోస్ ఏం తీయలేదు సో ఎంత పద్ధతిగా బొట్టు పెట్టుకుని ట్రావెల్ విత్ కిట్టు టీ-షర్ట్ వేసుకుని వచ్చాను జీన్స్ ప్యాంట్ వేసుకుని అందరూ ఫారినర్స్ అందరూ నిక్కర్లు టీ-షర్ట్లు వేసుకొచ్చారు మనకు తెలియదు కదా ఎప్పుడు పోలేదు సో ఫస్ట్ టైం ఓకే ఏదో కాళకూరు వెంకటేశ్వర దయ వల్ల బతికి బయటపడ్డానికి ప్రతి పచ్చబొట్టికి ఆ టాంబయ్య అరిచిన అరుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే We are entering into DC universe. Come on. What I am getting? Come on. Don't hit me hard, yaar. ఏదో తేడాగా ఎన్ని రైడ్లు చేస్తారా అన్నీ చేస్తాడు ఏరా భరత్ నువ్వెన్ని చేస్తారో మొత్తం అన్నీ చేస్తావు నిలబడతావు చెప్పురా ఎన్నిరా ఎన్ని కుదిరితే అన్ని నీ సత్తా ఎంతరా అది నువ్వురా అన్నీ ఓకే మన విష్ణుబాబు గారు చెప్పండి ఎన్ని రైడ్లు ఓపుకున్నా అన్ని బాయ్ అది ఈజీ కావాలి మా ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా అదైతే వస్తా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టర్ అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని అన్ని అడ్వెంచరస్ అది మా ఓడు మామూలు కాదు రైళ్లు మునిగిస్తాడు అది ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఎంతమంది మిగులుతారో ఎంతమంది పడిపోతారో చూద్దాం ఓకే ఫస్ట్ రైడ్ సెకండ్ రైడ్ ఓకే థర్డ్ రైడ్ కి ఫోన్ కెమెరా తిరిగినట్టు తిరిగే కళ్ళు ఇప్పుడు మన
సో చాలా పెద్ద అండ్ చిన్న రైడ్స్ తర్వాత అండ్ కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఫైనల్లీ ఈ కప్ అండ్ సాల్సా అనే చిన్న రైడ్తో మా 6 ఫ్లాగ్స్ జర్నీ అయితే ఎండ్ అయింది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నుంచి ప్రతిరోజు ప్రతి వారం ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను అనమాట. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ స్టేయింగ్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ.